రామచంద్రరావు గారు రాసిన 'ఏనుగుల రాయి' అనే ఈ కథ 'వేలుపిళ్ళై' అనే కథా సంపుటంలో ఉంది. కథను హర్షణీయం ద్వారా అందించడానికి అనుమతినిచ్చిన రామచంద్రరావు గారికి కృతజ్ఞతలు. వచ్చే వారం హర్షణీయంలో రామచంద్రరావు గారితో ఇంటర్వ్యూ మీరు వినవచ్చు. అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా మార్చి 2వ వారంలో 'వేలుపిళ్ళై' కథలు కొత్త ఎడిషన్ రిలీజ్ అవుతుంది. కొత్త దొర వైఖరి ఇంకా తంగముత్తుకి అంతుపట్టలేదు. దొరలు తనకేమీ కొత్త కాదు. 20 ఏళ్ల నుంచి ప్రాస్పెక్ట్ టీ ఎస్టేట్ కండక్టర్గా పనిచేస్తున్నాడు. ఇప్పటికీ 8 మేనేజర్లైనా చూశాడు. అంతా తెల్లదొరలే. అయితే వాళ్ళంతా ఒక ఎత్తు, సిమన్స్ దొర ఒక ఎత్తు. వచ్చి ఇంకా పట్టుమని 10 రోజులైనా కాలేదు, అప్పుడే ఎస్టేట్ అంతా చెడదిరిగేశాడు. అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. వచ్చే ఏడాది టీ నాటబోయే స్థలం కోసం ఇప్పటి నుంచి వెతుకుతున్నాడు. మునుపటి దొరలంతా వచ్చిన నెల 2 నెలలకు కానీ కార్యరంగంలో దూకేవారు గారు. నెల్లాళ్ళు బదిలీ అయిన దొర నుంచి ఎస్టేట్ వ్యవహారాలు తెలుసుకోవడంలోనూ ఛార్జీ పుచ్చుకోవడంలోనూ గడిచిపోయేవి. తర్వాత కొన్నాళ్ళు ఇరుగు పొరుగు మేనేజర్లను కలుసుకోవడం, క్లబ్బులకు వెళ్ళి రావడం, పార్టీలు, డ్యాన్సులు, ఆపై అలసట తీర్చుకోవడం. సిమ్మన్స్ దొరకు ఇవేమీ పట్టినట్టు లేదు. నోట్లో ఒక పైపు ఉంటే చాలు, ఎండనక వాననక ఎంత పనైనా చేసుకుపోతాడు. దొర పని సమయంలో పైపు కాల్చడం తంగముత్తుకి నచ్చలేదు. ఇంతకు ముందున్న దొరలు ఎస్టేట్లో పని తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు సిగరెట్టు, పైపు మొదలైనవేవి కాల్చేవారు కాదు. ఒకరిద్దరు అలా చేయడం తప్పని చెప్పినట్లు కూడా తంగముత్తుకి జ్ఞాపకం. సిమ్మన్స్ దొర అన్నిట్లోనూ వ్యతిరేకమే. ఎస్టేట్ కూలీలని నవ్వుతూ పలకరిస్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ గోడు వింటాడు, సానుభూతి చూపిస్తాడు. కండక్టర్లతోనూ కులాసాగా కబుర్లు చెప్తాడు. పాత దొరలు ఎప్పుడూ తంగముత్తుతో కానీ తన అసిస్టెంట్తో కానీ ఎస్టేట్ వ్యవహారాలు తప్ప ఇంకేమీ మాట్లాడలేదు. సిమ్మన్స్ దొర కలుపుగోరుతనం తంగముత్తుని కలవరబెట్టింది. ఇలా ఉంటే కూలీల్ని, కండక్టర్లని అదుపులో పెట్టగలడా? తంగముత్తు అలవాటు లేని ప్రతి విషయాన్ని అనుమానంగా చూస్తాడు. కొత్త దొర ప్రవర్తన అతనికి సంతోషం కలిగించినప్పటికీ తనలో జీర్ణించుకుపోయిన పాత దొరల సంప్రదాయంతో సంఘర్షణపడి అతన్ని దీర్ఘాలోచనలో ముంచింది. కొత్తగా నాటిన టీ ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందనుకుంటాను. దొర ప్రశ్న వెనక నడుస్తున్న తంగముత్తుని తిరిగి పరిసరాల్లోకి లాగింది. అవును సార్. తంగముత్తు కుడిచేయి అనుకోకుండా కాకి టోపీ మీదకి పోయింది. ఎక్కువ అణకువ ప్రదర్శించేటప్పుడు కొంచెం వంగి టోపీ చివరిని కుడిచేతి మునివేళ్లతో ముందుకు వంచి వదిలేయడం అతనికి అలవాటు. ఎప్పుడు నాటారు? సిమ్మన్స్ దొర అడిగాడు. పోయినేడాది సార్. ఎన్నెకరాలు? 20 సార్. వచ్చే ఏడాది ఎన్ని ఎకరాలు నాటడానికి పర్మిట్ ఉంది? 25 సార్. కొంత దూరం ఇద్దరూ మాట్లాడకుండా నడిచిపోయారు. ముందు దొర, వెనక తంగముత్తు. ఒకరు తెలుపు, ఇంకొకరు నలుపు. దొర నోట్లో పైపు ఉంది, నడక ఠీవిగా ఉంది, మాటల్లో దర్పం ఉంది. తంగముత్తు నడక నమ్రత ఉట్టిపడుతూ ఉంది. దొర నోట్లోంచి తంగముత్తు నడక నమ్రత ఉట్టిపడుతూ ఉంది. దొర నోట్లో నుంచి ఏ మాట ఊడిపడుతోందనని ఆదుర్తాగా కనిపెట్టుకొని ఉన్నాడు. ఇద్దరూ తెల్ల చొక్కా, ఖాకీలాగు, మోకాళ్ల వరకు ఖాకీ మేజోళ్ళు, పాదాలకి ఇనుప మేకులు కొట్టిన బూట్లు తొడుక్కున్నారు. ఎండకి నెత్తిమీద గట్టి ఖాకీ టోపీ పెట్టుకున్నారు. రోడ్డు ఇంకా బాగా పడలేదు. చాలా మటుకు ఎస్టేట్లో రోడ్లు తారు వేసినవే. మిగతావి తారు కాకపోయినా బాగా కంకరతో దిమిసాగొట్టి వేసినవి. ఈ రోడ్డు గత సంవత్సరంలో అడవి నరికి టీ నాటినప్పుడు వేసింది. ఇప్పుడు మనుషులు నడవడానికి, అడవి నరికినప్పుడు సేకరించిన కలపని, పుల్లల్ని ఫ్యాక్టరీకి చేరవేసే లారీలు, ట్రాక్టర్లు పోవడానికి సదుపాయంగానే ఉంది. ఇంకా మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు కార్లు తీసుకుపోవడానికి అనువుగా లేదు.
మేనేజరు కండక్టరు రావడం చూసి రోడ్డుకి రెండు వైపులా కొండవాళ్ళ మీద ఉన్న కూలీలు పనివేగం హెచ్చించారు. మేస్త్రీలు గొంతు చించుకుని బాగా పనిచేయమని కూలీల్ని హెచ్చరించడం మొదలుపెట్టారు. వంగి పనిచేస్తున్న కూలీలు, మేస్త్రీలు అప్పుడప్పుడు తలెత్తి దొరకి కండక్టర్కి సలాములు పెట్టారు. దొర బుర్ర పంకించి అందుకున్నాడు. దొర పక్కనే ఉండడం వల్ల కండక్టర్ యథాప్రకారం తిరుగు సలాం పెట్టి వారిని పలకరించలేదు. మీరు నాటిన చెట్లు బాగానే వస్తున్నట్టున్నాయి, సిమ్మన్స్ దొర అన్నాడు. అవును సార్. నేల సారవంతమైందిలా ఉంది. అవును సార్. కొండవాళ్ళు అంత నిటారుగా కూడా లేదు. ఆడకూలీలు టీ ఆకులు దింపడానికి కష్టపడి ఎక్కి దిగనక్కర్లేదు. అవును సార్. ఎంతో అవసరం ఉంటే కానీ మేనేజర్ల ప్రశ్నలకి అంతకంటే ఎక్కువ జవాబు చెప్పే అలవాట్లేదు తంగముత్తుకి. మేనేజర్కి నవ్వు వచ్చింది. ఇంకా కొండ ఎన్ని ఎకరాలు ఉంటుంది? 100 ఉండొచ్చు సార్. అంతా మన కంపెనీదేనా? అవును సార్. మెక్నాటన్ టీ కంపెనీకి ఏనమలై కొండల్లో 7 ఎస్టేట్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎస్టేట్ విస్తీర్ణం 1000 ఎకరాల నుంచి 2000 ఎకరాల దాకా ఉంది. అయితే ఎస్టేట్కి చెందిన అన్ని ఎకరాల్లోనూ టీ నాటలేదు. ఒక్కొక్క ఎస్టేట్కి 500 నుంచి 1000-1200 ఎకరాల దాకా పంటనిస్తున్న టీ ఉంది. మిగతా అది అడవి. ఈ అడవిని ఏడాదికి 2 ఏళ్లకి 20-30 ఎకరాల చొప్పున నరికి టీ బాత్తారు. అది 7-8 ఏళ్లలో పెద్దదై 2 ఆకులు 1 మొగ్గ చొప్పున తొరవడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రాస్పెక్ట్ ఎస్టేట్కి పై ఏడాది 25 ఎకరాల అడవి కొట్టి టీ పాతడానికి పర్మిట్ ఉంది. ఎస్టేట్కి చెందిన 800 ఎకరాల అడవిలో 25 ఎకరాల గడ్డని ఎక్కడ ఎన్నుకుంటే బాగుంటుందో పరిశీలించడానికే మేనేజరు కండక్టరు బయలుదేరారు. ఈ కొండ ఇంకా 100 ఎకరాలు ఉంటుందన్నావు కాబట్టి ఈసారి కొండకి అటువైపు అడవి నరికి టీ వేస్తే బాగుంటుంది అన్నాడు సిమ్మన్స్ దొర. తంగముత్తు అవును సార్ అనలేదు కానీ అని నసిగాడు. నీ అభ్యంతరం ఏమిటి అని అడిగాడు దొర. ఏమీ లేదు సార్, కానీ ఏమిటో చెప్పు రెట్టించాడు సిమ్మన్స్ దొర. ఈ కొండ మీద టీ నర్సరీ పెంచడం కుదరదు సార్ అన్నాడు తంగముత్తు. అడవి నరికి టీ మొక్కలు బాతడానికి 1 ఏడాది ముందు నుంచి టీ నర్సరీలు సాకుతూ రావాలి. చల్లని పందిర్ల కింద మెత్తటి ఇసుకలో టీ విత్తనాలు బాత్తారు. పాతిన 2-3 వారాల్లో అవి పగిలి చిన్న మొలకలు బయలుదేరతాయి. అప్పుడు వాటిని తీసి 9 అంగుళాలు పొడుగు 3 అంగుళాల వెడల్పు ఉన్న వెదురు బుట్టల్లో పాతారు. అవి 5-6 అంగుళాలు ఎత్తి పెరిగిన తర్వాత 18 అంగుళాల బుట్టల్లోకి మారుస్తారు. వర్షాకాలం ప్రారంభంలో వాటిని కొత్తగా అడవి నరికి బాగు చేసిన భూమిలో పాతారు. ఇలా మొక్కల్ని పాతే ముందు సాకుతూ రావడానికి చదునైన నేల, మంచి నీటి వసతి కావాలి. ఈ నర్సరీలు మొక్కల్ని పాతబోయే స్థలానికి ఎంత దగ్గరలో ఉంటే అంత మంచిది. లేకపోతే ఒకటొకటిగా బుట్టల్ని మోసుకుపోవడం విపరీతమైన ఖర్చు. అక్కడ నర్సరీ పెంచడం కుదరదని చెప్పినప్పుడు తంగముత్తు బుర్రలో ఇవన్నీ మెదిలాయి. ఎంచేత కొండకి ఆ వైపు నీటి వస్తే లేదా అని అడిగాడు సిమ్మన్స్ దొర. ఒక్క చోట ఉంది సార్. అక్కడే భూమి చదును చేస్తే సరిపోతుందిగా. అది కాదు సార్. ఇంకేమిటి? అది టీ నాటడానికి మంచి స్థలం అని 10 ఏళ్ల క్రితమే స్టీవెన్స్ దొర నిర్ణయించి నర్సరీ ఏర్పాటు చేశారు సార్. అయితే ఎందుకు వదిలేశారు? అక్కడ ఏనుగులు రాయింది సార్. అప్పుడప్పుడు ఏనుగులు వచ్చిపోతూ ఉంటాయి. అడవి కొట్టేస్తే అవే దూరంగా పోతాయి. నిజమే సార్, కానీ ఆ స్థలంలో నర్సరీ ఉండనివ్వమని ఏనుగులు పంతం పట్టాయి సార్. నాన్సెన్స్. నిజమే సార్. సిమ్మన్స్ దొర ఒక్క క్షణం ఆలోచించాడు. పద ఆ ఏనుగులు రాతిని చూద్దాం అన్నాడు. చుట్టూ పెరిగిన గుబుర్ని 2 చేతులతో దప్పించుకుంటూ అడవిలో కాలిబాట మీద మేనేజరు కండక్టరు ప్రయాణం సాగించారు.
అరమైలు నడిచిన తర్వాత 10 ఏళ్ల క్రితం చెట్లు కొట్టి బాగు చేసిన ఒక ఎకరం నేల కనబడింది. ఈ 10 ఏళ్లలో చిన్న చిన్న మొక్కలు, గడ్డి పెరిగి ఆ చదును చేసిన ఆ పాత నర్సరీ స్థలాన్ని కప్పివేశాయి. ఇంకా వెదురు పందిళ్ల తాలూకు కొన్ని కర్రలు, తాళ్ళు చూచాయగా కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు ఏనుగులు తీసుకొచ్చి తినిపారేసిన వెదురు ముక్కలు, ఆకులు, కందగడ్డలు చిందరవందరగా చిమ్మున్నాయి. చుట్టుపక్కల ఏనుగులద్దెలు తాటికాయలాగా పడి ఉన్నాయి. నర్సరీకి 10 గజాల దూరంలో ఒక పెద్ద రాయి 2 ముక్కలుగా బద్దలై విడిపోయింది. అదే సార్, ఏనుగుల రాయి అన్నాడు తంగముత్తు. దొరకి జరిగిన విషయం సవిస్తరంగా వినాలని కుతూహలంగా ఉంది. కానీ పని సమయంలో మూఢనమ్మకాల గురించి కండక్టర్తో చర్చించడం అంత ఆదర్శప్రాయమైన పని కాదేమోనని అనిపించింది. నిజానికి ఇది ఎస్టేట్ పనికి సంబంధించిందేనని సమాధానపరుచుకున్నాడు. అసలు ఏం జరిగింది? కాల్చేసిన నుసిని బయటికి తీసేయడానికి పైపుని పక్కనున్న చెట్టు మొదల మీద కొడుతూ దొర అడిగాడు. తంగముత్తు గొంతు సవరించుకున్నాడు. కడకరైకి ఏనుగులకి అవినాభావ సంబంధం. నిజానికి కాళాజాతికంతకీ ఏనుగులు చిరపరిచితులే. 1,00,000 ఎకరాల అడవిలో అవిచ్ఛిన్నంగా తిరిగాడే ఏనుగుల మందలకి, గవర్నమెంట్ అనుమతించిన 500 ఎకరాల్లో సారవంతమైన 1-2 ఎకరాల కోసం వెతుకులాడే కాడా గుంపులకి ఆయువు పొట్టులు అడవిలో పారే సెలయేళ్ళు. ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా ఏనుగు, కాడ, సెలయేళ్ల పక్కనే ఉనికి ఏర్పాటు చేసుకోవాలి. ఇద్దరూ రోజుకి ఎన్నోసార్లు తటస్థపడుతుంటారు. ఒకరంటే ఒకరికి భయం, అనుమానం లేవు. కాడాకి ఏనుగు పవిత్రమైంది. ఏనుగు బలం, సాహసం, ఠీవి, అందం కాడాలో ఆశ్చర్యం, సంభ్రమం, నమ్రత, భక్తి కలిగిస్తాయి. అందుకు ప్రతిచిహ్నంగా ఏనుగు కాడా జోలికి పోదు. 100 గజాల దూరంలో కాడా నడిచిపోతుంటే చూసి చూడనట్టు ఊరుకుంటుంది. కాడాలందరికీ ఏనుగుల ఆరాధ్యాలైతే కడకరైకి సన్నిహిత స్నేహితులయ్యాయి. ఊహ వచ్చినప్పటి నుంచి అవి అతన్ని సమ్మోహితుడిని చేశాయి. ఆకులతోనూ గడ్డితోనూ వేసిన గుడిసెల్లో రాత్రిళ్ళు తల్లిదండ్రి మధ్య పడుకుని ఏనుగుల గురించే ఆలోచించేవాడు. నక్క కోతల మధ్య, అడవి పంది అరుపుల్లో, కోతి కిచకిచల్లో ఏనుగు ఘీంకారం వినిపించినప్పుడు అతనికి ప్రాణం లేచి వచ్చేది. ఏనుగుల కథలు చెప్పమని తల్లిని తండ్రిని వేధించేవాడు. కడకరై తాత ముత్తాతలు ధైర్య సాహసాలకి ప్రసిద్ధికెక్కారు. అతని తాత ఎన్నోసార్లు మదపుటేనుగు భయం నుంచి కాడా జాతిని రక్షించాడు. ఒకసారి అడవిలో గడ్డి కోసుకుని వస్తున్న కాడా స్త్రీని మదపుటేనుగు దొరుకుతుంటే అడ్డుపడ్డాడు. ఏనుక్కి కోపం రెచ్చిపోయింది. స్త్రీని వదిలేసి అతని మీద కసి తీర్చుకోవడానికి ఉపక్రమించింది. ఎంతోసేపు ఏనుగు వెనకాలే దాక్కుని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు అతను. ఏనుగు మెడ బొద్దుగా పొట్టిగా ఉంటుంది. వెనకనున్న మనిషిని మెడ తిప్పి చూడలేదు. కానీ మదపుటేనుగు బుద్ధి చాలా సూక్ష్మమైంది. ఒకే వైపు గిరగిరా తిరిగి అతన్ని తొండంతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నదల్లా ఈసారి రెండో వైపుకి తిరిగింది. కడకరై తాతకి ప్రళయం ఎదురైంది. అతను మాత్రం ఏం తక్కువాడు కాదు. వెంటనే ఏనుగు కాళ్ల మధ్య దూరి తోక పట్టుకున్నాడు. ఏనుగు ఎంత ప్రయత్నించినా విదిలించలేకపోయింది. అతని పట్టు జంతువుకి చక్కిలిగింతలు పెట్టింది. ఒకే భయంతో అది అడవిలోకి పరుగుదీసింది. సమయం కనిపెట్టి అతను పట్టొదిలేసి నేల మీద కూలబడ్డాడు. మళ్ళీ మదపుటేనుగు ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించలేదు. కడకరై తండ్రికి ఏనుగులంటే ఎంతో అభిమానం. అతని పడుచుదనంలో జరిగిన సంగతి. అప్పుడు తన గుడిసెకి 400-500 గజాల దూరంలో చెరువు ఉండేది. అందులో స్నానం చేయడానికి, నీళ్లు తాగడానికి ఏనుగులు వేసంకాలంలో వస్తూ ఉండేవి. అతను ఎత్తైన చెట్టు కొమ్మల్లో దాక్కుని చూసి ఆనందించేవాడు.
ఏనుగులకి నరవాసన పసిగట్టడం పుట్టుకతో వచ్చిన విద్య అయినా, మనిషి కనిపించకుండా దాక్కుని ఉంటే కళ్ళతో కనుక్కునేటంత ప్రజ్ఞ లేదు. ఒకనాడు ఆ గుంపులో మగ ఏనుగు కణతల కింద రంధ్రంలోంచి చమురు గారడం చూశాడతను. వెంటనే ఏనుగు మదించిందని, మస్తులో ఉందని గ్రహించాడు. మగ ఏనుగులు అప్పుడప్పుడు మస్తులో ఉంటాయి. అప్పుడు అవి ఉగ్రరూపం ధరించి కనుచూపు మేరలో సర్వం ధ్వంసం చేస్తాయి. మనిషి కనిపిస్తే రక్తపు ముద్దగా తొక్కి తాండవం ఆడతాయి. మనుష్యులను చంపిన మదపుటేనుగులను కాల్చి చంపడానికి ప్రభుత్వం ప్రయత్నం జరుపుతుంది. ఈ ఏనుగు మదించి అడవిలో పుల్లలు కొట్టుకోవడానికి వెళ్ళిన 2-3 మనుషులను చంపిందని వినగానే దానిని చంపిన వాళ్ళకి బహుమానం ప్రకటించింది గవర్నమెంటు. ఈ వార్త కడకరై తండ్రిని ఎంతగానో బాధపెట్టింది. మస్తు కలకాలం ఉండబోదని, అది తగ్గిన తర్వాత ఏనుగు ఎప్పట్లాగా సాధువుగా మారిపోతుందని అతనికి తెలుసు. కొన్ని రోజులు పరిసరాల్లో జాగ్రత్తగా మసలితే పోయేదానికి నిండు ప్రాణిని చంపడం అతని మనస్సుని క్షోభపెట్టింది. అయితే ప్రభుత్వం శాసిస్తే అడ్డుతగలగల వాళ్ళెవరు? అతనికి ఒక ఉపాయం తట్టింది. మదపుటేనుగు తిరిగే స్థలంలో పెద్ద గొయ్యి తీసి దానిమీద పచ్చని ఆకులు, కొమ్మలు కప్పిపెట్టాడు. గొయ్యి మీద మనిషి పరిగెత్తడానికి వీలుగా సన్నటి చెక్క వంతెనలాగా వేసి గొయ్యికి యువతల పక్క 100 గజాల దూరంలో నించుని డప్పులు వాయించాడు. చప్పుడు విని మదపుటేనుగు ఉరకలు వేసుకుంటూ వచ్చింది. అతని మీద కొరికి తొండంతో మెలిపెట్టడానికి వెంటాడింది. అతను కర్రవంతెన మీదుగా పరిగెత్తి గొయ్యి అవతల పక్క చేరిపోయాడు. తరుముకొస్తున్న ఏనుగు గోతిలో పడిపోయింది. ఏనుగుది అంతస్థూలకాయమైన మనిషితో సమానంగా పరిగెత్తగలదు. ఒక్కొక్కప్పుడు ఓడించనగలదు. అయినా దాని ప్రాణం కాపాడడం కోసం ఆ మాత్రం సాహసించడం అవసరం అనిపించింది అతనికి. తరువాత 10 రోజులు నల్లమందు పడేసి మంచినీళ్లు పోసి కడకరై తండ్రి దాన్ని మస్తులోంచి తొలగించాడు. అంత ఉగ్ర స్వరూపం అతి సాధువుగా మారిపోయింది. అప్పుడు అది బయటికి రావడానికి పట్టుగా పెద్ద పెద్ద దొంగలు గోతిలోకి దొర్లించాడు. ఇటువంటివే ఎన్నో కథలు వింటుంటే కడకరై ఒళ్ళు గగురు పొడిచేది. ఏనుగులంటే విపరీతమైన ప్రేమ అతన్ని ఆవరించేది. వాటిని మననం చేసుకుంటూ నిద్రపోయేవాడు. ఏడాది చివర తల్లి తండ్రి తక్కిన గుంపుతో పాటు చోటు మారవలసి వచ్చినప్పుడు కడకరై గుండెలు వేగంగా కొట్టుకునేవి. కొత్త చోట ఏనుగులుంటాయా? వాటికి ఘీంకారం వినిపిస్తుందా? కాడాలు నివసించడానికి గవర్నమెంటు యానమలై కొండల్లో 1700 ఎకరాల అడవి ప్రత్యేకించింది. అందులో కలపగొట్టి అమ్మడానికి, ఏనుగుల్ని నల్లకోతుల్ని పట్టడానికి వీల్లేదు. కానీ వంట చెరుకు సేకరించుకోవచ్చు. అడవి మేకని, దుప్పిని, పందిని పట్టి తినొచ్చు. ఇంతేకాకుండా ఆ 1700 ఎకరాల్లో 500 ఎకరాలని ఛేదించి సేద్యం చేసుకోవచ్చు. కాడా గుంపులు ఏడాదికి 4-5 ఎకరాల చొప్పున అడవి నరికి రాగులు, జొన్నలు, కాయగూరలు పండిస్తారు. ఏడాది చివర ఆ స్థలం వదిలిపెట్టి వారికి కేటాయించబడిన ప్రాంతంలో కొత్త స్థలం కోసం వెతుక్కుంటూ పోతారు. సాధారణంగా పాత చోటికి తిరిగి 15 ఏళ్ల వరకు రారు. ఇలా తిరగడంలో ఎప్పుడు ఏనుగుల చేరువలో లేని ప్రదేశానికి చేరవలసి వస్తుందోనని కడకరై బాధ. కడకరై కొంచెం పెద్దవాడై 7-8 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి గుడిసె చుట్టుపక్కల చిట్టడవిలో ఏనుగుల గుంపుల కోసం వెతకడం ప్రారంభించాడు. ఏనుగులు 1/2 మైలు దూరంలో ఉండగానే ఘీంకారం, వెదురు బొంగులు విరిగిన ఫెళఫెళలు వినిపించేవి. తనను చూస్తే అవి పారిపోతాయని అతనికి తెలుసు. జాగ్రత్తగా చెట్టు చాటుకో రాయి చాటునో నక్కి గంటల తరబడి తనివిదీరా చూసేవాడు. చూసిన కొద్దీ వాటి గాంభీర్యం, అమాయకత్వం అతన్ని పరవశం చేసేవి. దగ్గరికి వెళ్ళి తొండం మీద ఆప్యాయంగా నిమరాలని, మంచి పళ్ళు, కందమూలాలు తినిపించాలని ఆశగా ఉండేది. అయితే ఆ వయస్సులో అతను సాహసించలేకపోయాడు.
ఈ విషయం గుంపులో బొక్కిపోయింది. తల్లిదండ్రుల చెవిన కూడా పడింది. పగలల్లా కడకరై పొలంలో పనిచేయాలి. రాత్రి కొడుక్కి నిద్రపట్టే వరకు పక్కలో వేసుకుని కథలు చెప్తాడు. కునుకుపట్టిన తర్వాత గుడిసె మూలలో ఉన్న వేరే పక్కలో వేస్తాడు. అయితే తల్లి తండ్రి కబుర్లు చెప్పుకుంటూ నెమ్మదిగా నిద్రలో మునిగిపోయేసరికి కడకరయ్య ఒక నిద్ర తీసి ఏనుగుల్ని కలుసుకోవడానికి సిద్ధంగా ఉండేవాడు. మొదట్లో ఏనుగుల కోసం మైళ్ళు మైళ్ళు తిరగాల్సి వచ్చింది. ఏనుగుల అలవాట్లు తండ్రి చెప్పిన కథల వల్ల కడకరయ్యకి చూసాయిగా తెలుసు. రోజుకి సరిపడే 600 పౌండ్ల ఆకులు, అలములు సంగ్రహించుకోవడానికి ఒక్కొక్క ఏనుగు కనీసం 10 మైళ్ళ అడవైనా గాలించాలి. ఏనుగులతో పాటు 10 మైళ్ళ ప్రయాణానికి సిద్ధపడి వెళ్ళేవాడు కడకరయ్య. దూరంగా ఏనుగులు చప్పుళ్ళు వినిపించేవి. ధ్వని బట్టి దూరాన్ని లెక్కగట్టడం కాడాలకి ఉగ్గుపాలతో నేర్పిన విద్య. కడకరయ్య ఏనుగుల గుంపుల ఉనికి అంచనా వేసేవాడు. ఏనుగులు నడిచిన దారి చక్కని రహదారిలో ఉంటుంది. అయితే ఆ దారి ఎప్పుడు వేసింది కనుక్కోవడానికి రోడ్డు పక్కని చెట్టు కొమ్మల్ని పరీక్షించేవాడు. అప్పుడే విరిగిన కొమ్మలు ఏనుగుల గుంపు ఆ దారిని వెళ్ళిందానికి గుర్తు. దారిలో పెద్ద పెద్ద గడ్డలుగా పడున్న ఏనుగులద్దల్ని కాలితో దన్నేవాడు. అవి విడిపోయి పొగలు గక్కుతూ కాలికి వేడి తగిలితే అప్పుడే వేసినట్టు గుర్తు. ఈ ఆధారాలతో కడకరయ్య ఏనుగులున్న చోటికి చేరుకునేవాడు. ఎంతో కాలం ఇలా కష్టపడవలసిన అవసరం లేకపోయింది కడకరయ్యకి. అర్ధరాత్రి వరకు అడవిలో తిరిగి కొన్ని గంటలు విశ్రమించడానికి ఏనుగుల రాయి దగ్గరికి చేరుకునేవి ఏనుగుల గుంపు. ఏనుగుల రాయి గురించి చాలా విన్నాడు కడకరయ్య. పెద్ద రాయి 3 వైపులా నేల్లోకి పాతుకుని పోయి ఒకవైపు మనిషి పాకి వెళ్ళగలిగినంత ఎత్తులో 10 అడుగుల వెడల్పున ఖాళీ ఉంది. 2-3 అడుగులు పాకి లోపలికి వెళ్తే 2-3 మనుషులు కూర్చోగలిగినంత స్థలం రాయి తొలిచి ఏర్పాటు చేసినట్టుంది. ఈ రాయి ఎన్నో కాడా జీవితాలు రక్షించిందని ప్రతీతి. కాడాలు దగ్గరలో ఉన్న పల్లెకో పట్టణానికో కిరసనాయిలు, నూనె, పంచదార కొనుక్కోవడానికి వెళ్ళి తిరిగి వస్తుంటే ఎప్పుడైనా చీకటి పడిపోతుంది. వెన్నెల రాత్రులు అయితే పర్వాలేదు. చీకటి రాత్రులలో నల్లని ఏనుగు చర్మం గుర్తుపట్టడం కష్టం. ఎప్పుడు మస్తులో ఉన్న ఏనుగు తటస్థపడుతుందో చెప్పలేం. అటువంటి సమయంలో కాడాలు రాతి కింద దూరి దాక్కుంటారు. ఏనుగులు పసిగట్టి దగ్గరికి వచ్చినా లోపల మనిషికి భయం లేదు. కొండ గుహలోలాగా నిశ్చింతగా కూర్చోవచ్చు. అయితే కొండ గుహకి ఏనుగు ప్రవేశించగలిగినంత ద్వారం ఉండవచ్చు. ఈ రాతిలో ప్రవేశించడానికి 2 అడుగుల ఖాళీ కంటే ఎక్కువ లేదు. బయట జంతు భయం వల్ల ఎక్కువసేపు లోపలే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడితే వంట చేసుకోవడానికి, చలిమంటేసుకోవడానికి 3 రాళ్ళు, కొన్ని ఎండుపుల్లలు రాతి లోపల ఎప్పుడు భద్రపరిచుంచుతారు కాడాలు. మొదట ఏనుగుల రాయి చూసినప్పుడు గుర్తుపట్టలేదు కడకరయ్య. అడివంతా తిప్పి చివరికి ప్రతి రాత్రి తనని ఏనుగులు అక్కడికి తీసుకెళ్లేసరికి అనుమానం కలిగింది. ఎన్నో రోజులు రాయి వెనకాలే నక్కి చూశాడు. రాతి చుట్టూ ప్రదేశాన్ని చక్కగా చదును చేసుకున్న ఏనుగులు. అక్కడ పడుకుని కూడా తెచ్చుకున్న కొద్ది ఆకుల్ని, రెమ్మల్ని సావకాశంగా తొండంలో మెలిబెట్టి నోట్లో తోసుకునేవి. ఆడ ఏనుగులు చిన్నపిల్లలకి పాలు గుడిపేవి. పిల్లలు తొండం నోటికి అడ్డం రాకుండా పైకి ఎత్తిపెట్టి నోటితో పొదుగుని కరచిపెట్టుకొని తాగేవి. తిండైన తర్వాత ఏనుగులు ఆడుకునేవి. ఒక్కొక్కప్పుడు పోట్లాడుకునేవి. కొన్ని ప్రేమ కలాపం సాగించేవి. ఎక్కువ అలసిపోయినప్పుడు రాతి కానుకొని శరీరాన్ని తోముకునేవి. చూసిన కొద్దీ కడకరయ్య ముగ్ధుడైపోయేవాడు. రోజులు గడిచిన కొద్దీ కడకరయ్య దూరం నుంచి చూసి ఆనందించడంతో తృప్తి పొందలేకపోయాడు. అతనికి ఏనుగుల మీద అభిమానం, నమ్మకం ఎక్కువయ్యాయి. ఒక రోజున ఏనుగులు రాకముందే రాతిలో దూరి పడుకున్నాడు. మనిషి లోపల ఉన్నట్టు వాసన వల్ల గ్రహించి తొండం లోపల చొప్పించడానికి ప్రయత్నించే ఏనుగులు. కానీ తొండం ఎంతో లోపలికి పోలేదు. రాతిలో కడకరయ్యకి ఒక పక్క భయం, ఒక పక్క ఆవేశం.
ఏనుగులు. చేతికి అందేటంత దూరంలో ఏనుగులు. తనేం చేస్తున్నది తనకే తెలియలేదు. రాత్రి తినడానికి తెచ్చుకున్న చెరుకు ముక్కలు, అరటిపళ్ళు లోపలికి చాచిన తొండాలకి అందించాడు. వాటిని ఏనుగులు నోట్లో పెట్టుకుంటుంటే కడకరై ఒళ్ళు మర్చిపోయాడు. అప్పటినుంచి రోజు ఏదో ఒకటి ఏనుగులు తినడానికి తీసుకెళ్ళేవాడు. ఏనుగులకి అతనికి మధ్య ఇలా ప్రారంభమైన మైత్రి కొంతకాలానికి ఎడతెగిన స్నేహంగా పరిణమించింది. గుంపులో ప్రతి ఏనుగుని కడకరై గుర్తుపట్టగలడు. ప్రతిదాన్ని పేరు పెట్టి పిలిచేవాడు. పొమ్మన్నన్, మైలన్, కులకడ, వీంబన్, ఆనకట్టై, కరుప్పాయ్, లక్ష్మి, ఇంకా ఎన్నో పేర్లు. ఇప్పుడు తను రాతి కింద దాక్కోవలసిన అవసరం లేదు. రాతి మీదకి ఎక్కి ఒక్కొక్క ఏనుగుని పేరు పెట్టి పిలిచి కొబ్బరి ఆకులు, వెదురాకులు, అరటిపళ్ళు, రాగులు, చోళ్ళు ఏవి దొరికితే అవి పెట్టేవాడు. ఏనుగులు ఆప్యాయంగా అందుకొని తినేవి. కడకరైకి 12వ ఏడు వచ్చే వరకు తల్లిదండ్రితో గుడిసెలోనే పడుకునేవాడు. పెద్దవాళ్ళు నిద్రపోయిన తర్వాత గుడిసె విడిచిపెట్టి ఏనుగుల రాయి దగ్గరికి పోయి తిరిగి తెల్లవారక ముందే వచ్చి పక్కలో పడుకునేవాడు. 12వ ఏడు రావడంతో అతను మగవాళ్ల సత్రావుకి వెళ్ళవలసి వచ్చింది. కాడాల్లో 12 ఏళ్లకు మించిన పిల్లలు తల్లిదండ్రితో గుడిసెలో పడుకోవడానికి వీల్లేదు. ఆ వయసు వాళ్ళు రాత్రిళ్ళు పడుకోవడానికి గుంపుకి 2 సత్రావులు ఉంటాయి. ఒకటి మగవాళ్ళకి, రెండవది ఆడపిల్లలకి. పెళ్ళయ్యే వరకు వాళ్ళు అక్కడే పడుకోవాలి. సత్రం నడపడానికి, పిల్లల యోగక్షేమాలు చూడడానికి, హద్దులో ఉంచడానికి ముసలి పెద్దలు ఆడవారి సత్రానికి అవ్వ, మగవారి సత్రానికి తాత సత్రంలోనే పడుకుంటారు. పిల్లలు రాత్రిళ్ళు సత్రం విడిచిపోకూడదనే ఆంక్ష కఠినంగా పాటిస్తారు కాడాలు. అయినప్పటికీ అప్పుడప్పుడు మగపిల్లలు తాత కళ్ళుగప్పి ఆడపిల్లల సత్రంలో ప్రియురాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళడం లాంటివి జరుగుతూనే ఉంటాయి. కడకరైకి వర్షాకాలం అంతా సత్రం జీవితం బాధ అనిపించలేదు. వర్షాకాలంలో ఏనుగులు కొండల కిందున్న కీల్పొలచ్చికి వెళ్ళిపోతాయి. వేసంకాలం సమీపిస్తుందనగా ఎండవేడి భరించలేక 4-5 వేల అడుగుల ఎత్తు కొండల్లో ఉన్న ఏనుగుల రాయి ప్రాంతానికి చేరుకుంటాయి. ఈ 6 నెలల్లో కడకరై ఒక్క రాత్రి కూడా ఏనుగుల్ని చూడకుండా గడపలేడు. జనవరి నెల ప్రారంభంలో ఏనుగుల ఘీంకారం వినిపించినప్పుడు మగత నిద్రలో ఉన్న కడకరై ఒళ్ళు గగురు పొడిచింది. లేచి సత్రం తాత కంటపడకుండా బయటపడ్డాడు. ఆనకట్టైకి చెరుకు ముక్కలంటే ఎంతో ఇష్టం. వీంబన్కి కొబ్బరికాయలుంటే ఇంకేమీ అక్కర్లేదు. ఇప్పుడు అవన్నీ ఎక్కడి నుంచి తెస్తాడు? తండ్రి ఎకరన్నర పొలంలోకి వెళ్ళి పొన్న చెట్టు కొమ్మల్లో 60 అడుగుల ఎత్తున ఆకులు కొమ్మలతో పదిలంగా చేసిన గాలిలోంచి రాగులు, చోళ్ళు, అరటిపళ్ళు బయటికి తీసి పంచెలో భద్రపరుచుకొని ఏనుగుల రాయి దగ్గరికి ప్రయాణమయ్యాడు. కడకరై రాత్రిళ్ళు సత్రం విడిచి వెళ్తున్న విషయం అట్టే కాలం దాగలేదు. ఆడసత్రంలో అమ్మాయిల కోసం వెళ్తున్నాడని నింద మోపారు. పంచాయతీ ఏర్పాటు చేసి శిక్ష వేయాలన్నారు. తను ఏ అమ్మాయి కోసమో వెళ్ళడం లేదన్నాడు కడకరై. కానీ ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదు. చెప్తే ఆటంకాలు పెడతారని అతని భయం. ఆడసత్రంలో ఎవరిని కలుసుకోవడానికి వెళుతున్నది నిరూపించలేకపోవడం వల్ల అతన్ని దండించలేదు. కానీ కొందరు పెద్దలు రాత్రిళ్ళు పొదల్లో పొంచి అతను ఎక్కడికి వెళుతున్నది కనిపెట్టడానికి ఉపక్రమించారు. దాంతో రహస్యం బయటపడిపోయింది. పెద్దలు ఇంత పిచ్చి కూడదన్నారు. తల్లి తండ్రి నయాన భయాన వారింపచూశారు. బయట స్నేహితులు ఘీంకరించి పిలుస్తుంటే ఎంత ప్రయత్నించినా కడకరై సత్రంలో నిద్రపోలేకపోయాడు. కడకరై తండ్రికి పరిస్థితి అర్థమైంది. కొడుకు స్వేచ్ఛని అరికెట్టి ప్రయోజనం లేదని పెద్దలకి నచ్చజెప్పి ఒప్పించాడు. ఈ వేసంగికి కడకరై ఏనుగుల రాయి దగ్గరికి వెళ్ళగానే కళ్ళనీళ్ళు తిరిగాయి. అక్కడ ఏనుగులు లేవు. అవి చదును చేసుకున్న స్థలం లేదు. దట్టమైన అరణ్యం లేదు. అడవి కొట్టి
మెక్నాటన్ టీ కంపెనీ అక్కడ నర్సరీ ఏర్పాటు చేసింది. చల్లని ఆకుపందిళ్ల కింద నవనవలాడే టీ నారు. ఆ నారుని అడవి మృగాలు తొక్కి పాడు చేయకుండా చుట్టూ కొయ్యలకు కొట్టిన ముళ్ళతీగ. ముళ్ళతీగ కానుకుని ఏనుగుల రాయి. ఏనుగుల రాయి పేరుకు మాత్రమే అక్కడ పడింది. ఏనుగులకు చిక్కకుండా మనిషి లోపల దూరి దాక్కోవడానికి ఇంక అది పనికిరాదు. రాయిలో దూరే సన్నటి ద్వారాన్ని టీ కంపెనీ తాపీ మేస్త్రీలు వెడల్పు చేసి పగలగొట్టిన రాతి ముక్కలతో నర్సరీ అంచులు కట్టారు. ఇప్పుడు రాతి లోపల ఇద్దరు కూర్చోడానికే కాదు, అరడజను మంది పడుకోవడానికి స్థలం ఉంది. ద్వారం దగ్గర రాతి ముక్కల్ని పగలగొట్టి తీసేయడం వల్ల రాయి బలం తగ్గిపోయి మధ్యలో పెద్ద బీట వేసి కొద్దిగా ముందుకు వాలింది. కడకరైకి దుఃఖం పెళ్ళుబికి వచ్చింది. సంభాళించుకుని విచారించవలసిన పని లేదనుకున్నాడు. ఏనుగుల రాయి ఎలా పోతేనే, ఇంకా దాని ఉపయోగం లేదు. అడవి నరికి మనిషి పనిచేయడం మొదలుపెట్టాక ఏనుగులు ఆ పరిసరానికి రావు. ఇంకా ఏనుగులు రావు. ఆనకట్టై, మైలన్, కరుప్పాయి అక్కడికి రావు. కడకరైకి తిరిగి దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చేసింది. మొలకి చాలీ జాలకుండా కట్టుకున్న పంచి చెంగుతో కళ్ళు మొహం తుడుచుకున్నాడు. ఏనుగుల కోసం తెచ్చిన కొబ్బరికాయలు, అరటిపళ్ళు రాయి దగ్గర పెట్టి స్నేహితుల్ని వెతకడానికి బయలుదేరాడు. ఎంతో దూరం వెళ్లకుండానే కడకరైకి ఏనుగుల జాడ కనిపించింది. తన్ని కలుసుకోవడానికి రాతి సమీపానికి వచ్చి నరికిన అడవిని చూసి పారిపోయాయన్నమాట. దగ్గరలోనే ఉన్న సెలయేటికి పోయి ఉంటాయి. కడకరై ఏటి ఒడ్డుకి పరిగెత్తాడు. ఏనుగులు స్నానం చేస్తున్నాయి. కొత్త పరిసరాల్లో కడకరైకి స్నేహితుల మీద నమ్మకం కొంచెం సడిలినట్టయింది. దగ్గరికి వెళ్ళడమా మానడమా అని తటపటాయించాడు. చెట్టు చాటు నక్కి మృదువుగా కూనిరాగం తీశాడు. కూలా కాడా. తొండంతో నీళ్లు వీపు దగ్గరికి చేరుకున్నారు. ఎంత రూపు మారిపోయినా ఏనుగురాయి మీద జిమ్ముకుంటున్న కూలాకాడ వెనక్కి తిరిగి చేట చెవులు రెక్కించి చూసింది. కడకరై మొహం వికసించింది. మళ్ళీ పాడాడు. వీంబాన్. వీంబన్ పాట వచ్చిన వైపు ఒక అడుగు ముందుకేసి వచ్చింది. కడకరై అనుమానం ఇప్పుడు తీరిపోయింది. ఎక్కడున్నా అవి తన స్నేహితులే. చెట్టుచాటు నుంచి వచ్చి ఏనుగుల ముందర నిలబడ్డాడు. కడకరై ఏనుగులు ఏదో మూగ భాషలో కూడబలుక్కున్నారు. అంతా ఏనుగుల రాయి దగ్గరికి చేరుకున్నారు. ఎంత రూపం మారిపోయినా ఏనుగుల రాయి మీద మమకారం కడకరైను వదలలేదు. తమ స్నేహం మొదలైంది అక్కడ, పెంపొందింది అక్కడ. అక్కడ చేరగానే అతని మనస్సు ఉప్పొంగిపోయింది. మర్నాడు పొద్దున మెక్నాటన్ టీ కంపెనీ కూలీలు పనిచేయడానికి నర్సరీ దగ్గరికి పోయి ఏనుగుల వల్ల కలిగిన నష్టం చూశారు. టీనారు పాడవలేదు కానీ ఏనుగుల రాయి కానుకొని వేసుకున్న ముళ్ళతీగలు, కొయ్య ముక్కలు ధ్వంసం అయిపోయాయి. వెంటనే కంపెనీ వాటిని బాగు చేయించింది. మళ్ళా మర్నాడు అదే కథ. ఈసారి కంపెనీ తీగని బాగు చేయించడంతో ఊరుకోలేదు. రాత్రి 4 కూలీల్ని కాపలా పెట్టింది. కడకరైకి మళ్ళీ సమస్య ఎదురైంది. కూలీలు నర్సరీ చుట్టూ పెద్ద పెద్ద మంటలు వేసుకుని కూర్చున్నారు. మంటల్ని చూస్తే ఏనుగులకి భయం. పరిసర ప్రాంతాల్లో కనిపించవు. విధి లేక కడకరై ఏటి దగ్గర కలుసుకునేవాడు. ఏటి దగ్గర కలుసుకున్నా, రాయి దగ్గర కలుసుకున్నా అవే ఏనుగులు. అయినా అతని మనస్సంతా ఏనుగుల రాయి మీదే ఉండేది. ఆ రాతి గుహలో కూర్చుని కులకడాకి ఆకులు పళ్ళు తినిపిస్తే, లక్ష్మి తొండానికి ఆకులు అందిస్తే అతని మనస్సు తృప్తిగా ఉంటుంది. వారం రోజులు రాత్రి కాపలా పెట్టిన తర్వాత ఏనుగుల భయం పోయిందని మెక్నాటన్ కంపెనీ ఉపేక్ష చేసింది. రాత్రి ఇంటి దగ్గర భోజనం చేసి ఏటి దగ్గర ఏనుగులకి పళ్ళు తీసుకువెళ్తున్న కడకరై రాయి దగ్గర కాపలా కూలీ లేకపోవడం గమనించాడు. వీంబన్ ఆనకట్టై అని ఉద్రేకంగా అరుచుకుంటూ ఏటి దగ్గరికి పరిగెత్తాడు.
కొంతసేపటికి స్నేహితులంతా మళ్ళీ ఏనుగురాయి దగ్గరికి చేరుకున్నారు. కడకరై మధుర స్మృతుల్లో మైమరిచిపోయాడు. పూర్వంలాగా రాతి లోపల కూర్చుని ఏనుగులకి పళ్ళందించాడు. ఏనుగులు సంతోషంతో మిన్నుముట్టేలా ఘీంకరించాయి. విలాసాల్లో మునిగిపోయాయి. అంతా కోలాహలంగా ఉంది. అంత సంతోషం ఎంతోసేపు నిలబడలేదు. ఏనుగులు ఆడి ఆడి రాతికి శరీరాన్ని రుద్దుకోవడం ప్రారంభించాయి. పూర్వం రాయి బలంగా ఉండి వాటి తాకిడికి ఆగేది. ఇప్పుడు బీటవాసి పడిపోవడానికి సిద్ధంగా ఉండి నిలబడలేకపోయింది. ముందుకు వాలి ఉన్న భాగం బ్రహ్మాండమైన చప్పుడుతో కూలిపోయి లోపలున్న కడకరైని ఉక్కిరి విక్కిరి చేసేసింది. కడకరై ఒక్క అరుపరిచాడు. మరుక్షణం రక్తపు ముద్దగా మారిపోయాడు. జరిగిన సంగతి ఏనుగులు గ్రహించాయి. వెర్రి ఆవేశం వాటిని ఆవహించింది. చుట్టుపక్కలున్న నర్సరీని సర్వనాశనం చేసేశాయి. పందిళ్ళని పీకి ముక్కలు ముక్కలు చేసేశాయి. టీ మొక్కల్ని ఆనవాలు పట్టలేనంతగా తొక్కేశాయి. ముళ్ళతీగని దారపు ఉండలాగా చుట్టి దూరంగా విసిరిగొట్టాయి. నర్సరీ అంచులకి ఉపయోగించిన రాళ్లని ఇసుక రేణువులాగా నలిపేశాయి. విడిపడిపోయిన రాతిని దొర్లించి కడకరైని బయటికి లాగాయి. మర్నాడు పొద్దున నర్సరీ లోపలికెళ్ళిన కూలీలు కడకరైని మోసుకుపోతున్న ఏనుగుల మందని చూసి భయపడి పారిపోయారు. మళ్ళీ నర్సరీ వేయడానికి కంపెనీ 10 సార్లైనా ప్రయత్నించింది. ప్రతిసారి ఏనుగులు మందల మందలుగా వచ్చి రూపు లేకుండా చేసిపోయాయి. రాత్రిళ్ళు మంటలేసుకుని కూలీలు కాపలా ఉండేవారు. మంటలారిపోయే వరకు ఉండి నర్సరీని దొమ్మి చేసేవి. ఏనుగులు ఒక్కొక్కప్పుడు పట్టపగలే దాడి చేసేవి. పగబట్టిన ఏనుగులతో పోట్లాడటం వృధా ప్రయాస అని స్టీవెన్స్ దొర నర్సరీని ఇంకో చోటికి మార్చేశాడు. తంగముత్తు చెప్పడం పూర్తి చేశాడు. సిమ్మన్స్ దొర సందిగ్ధావస్థలో పడ్డాడు. ఆయన నాగరికత ఇదంతా మూఢ విశ్వాసమేమోనని కలవరపెట్టింది. మనస్సు నమ్మమని ప్రోత్సహించింది. నెమ్మదిగా జేబులోంచి పొగాకు తీసి పైపులో కూరుకుని అగ్గిపుల్ల గీసి అంటించాడు. ఇంకా మనం కథలు చెప్పుకోవడం మానేసి కొంచెం పని చేస్తే బాగుంటుందేమో. ఎంత లేదన్నా కంపెనీ జీతం రాళ్ళు ఇస్తుంది కదా అని నవ్వాడు. అవును సార్ అన్నాడు తంగముత్తు.